హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వాళ్ళకి స్వాగతం. ఈరోజు నేను మీకు పెడిక్యూర్ గురించి చూపించాలనుకుంటున్నాను. పార్లర్లో పెడిక్యూర్ ఎలా చేస్తాము అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానివల్ల ఏంటంటే మీరు ఇంట్లోనే మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటి మీరు పెడిక్యూర్ చేసుకోవచ్చు. సో అదే అంటే కొద్దిగా లెంతీ ప్రాసెస్లోనే ఉంటుంది. బట్ ఎనీవే నేను డీటెయిల్డ్గా చెప్పాలి అన్న ప్రయత్నం అయితే చేశాను. సో హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో దానికి ముందుగా మనం ఏం చేయాలి అన్న దగ్గర నుంచి మనం స్టార్టింగ్ నుంచి చూద్దాము. ఫస్ట్గా అయితే మనం పెడిక్యూర్ చేసుకోవాలి అనుకుంటే ముందు మన పాదాల పరిస్థితి ఎలా ఉంది అన్నది చూడాలి. సో నేను ఇప్పుడు దీనికి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, నా పాదాలు ఇలా ఉన్నాయి. ఇవి చాలా రోజులై నేను పెడిక్యూర్ కూడా చేయలేదు. ఎందుకంటే ఈ వేల దగ్గర చూస్తున్నారు కదా, ఇక్కడ కట్ అయింది. సో అది హీల్ అవ్వడానికి చాలా టైం పట్టేసింది. అందువల్ల నేనేంటంటే పెడిక్యూర్ కూడా చేయలేదు. సో అన్ని రోజులు వదిలేసేటప్పటికి పాదాలు ఇలాగ అయిపోయాయి. ఎనీవే ఈరోజు పెడిక్యూర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అది మీతో కూడా షేర్ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. అందు గురించి ఈ ప్రయత్నం. సో నా పాదాల సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి నేను దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లీచ్ చేయాలి. బ్లీచ్ చేసిన తర్వాత అప్పుడు పెడిక్యూర్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇదంతా చెప్పల్స్ తలక డాగ్లు అన్నీ వచ్చేసాయి కదా. సో అందుకని ముందుగా మనం బ్లీచ్ చేద్దాము. దానికంటే ముందుగా మనకి నెయిల్ పాలిష్ ఏదైనా ఉంటే ఆ రెసిడ్యూ అంతా నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి ముందు క్లీన్ చేసేయాలి. సో ఫస్ట్ మన నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి క్లీన్ చేద్దాం. సో ఫస్ట్గా నేను ఇది నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి రిమూవ్ చేస్తున్నాను. సో ఒక కాల్కి నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి క్లీన్ చేస్తాను. రెండో దానికి ఎస్టోన్ తోటి చేస్తాను. డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో మన నెయిల్ పాలిష్ రిమూవ్ చేసినప్పుడు జస్ట్ కాటన్ మీద ఇలాగ డిప్ చేసి సర్క్యులర్ మోషన్స్లోని ఇలాగ తిప్పేమంటే మనకి ఎక్కడ నెయిల్కి అంటుకోకుండా, ఈ చుట్టూరా ఉన్న స్కిన్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. నెయిల్ పాలిష్ రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా. సో దీనికి ఈ పాదానికి చూసారు కదా, నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి రిమూవ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ పాదానికి ఎస్టోన్ తోటి క్లీన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఎస్టోన్ తోటి క్లీన్ చేస్తున్నాను. ఎస్టోన్ కొద్దిగా కాటన్ మీద తీసుకుని సర్క్యులర్ మోషన్స్లోని మీరు దీన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనికి బ్లీచ్ చేద్దాము. బ్లీచ్ ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను. సో మనకి బ్లీచ్కి కావాల్సింది ఎనీ బ్లీచ్. నేనైతే ఇక్కడ ఆక్సీ లైఫ్ తీసుకుంటున్నాను. చూడండి ఇది. సో దీంట్లో మనకి చాలా నీట్గా వస్తుంది. మిక్సింగ్కి ఒక బౌల్, స్ప్రెడ్డింగ్కి ఒక స్పాచులా. ఒకవేళ మీ దగ్గర ఈ స్పాచులా లేదు అనుకుంటే జస్ట్ మీరు ఫింగర్ తోటైనా దాని మీద బ్లీచ్ అప్లై చేయొచ్చు. సో ముందుగా మనము బ్లీచ్ ఎలాగా మిక్స్ చేయాలి అన్నది చూద్దాము. మీకు జనరల్గా ఆక్సీ లైఫ్లోని పోస్ట్ బ్లీచ్ ఇంకా ప్రీ బ్లీచ్ రెండు రకాల క్రీమ్స్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఒక మెజరింగ్ స్పూన్ కూడా ఉంటుంది.
చూస్తున్నారు కదా, స్పూన్ ఉంటుంది. సో ఈ స్పూన్తో మనం 1 స్పూన్ క్రీమ్ తీసుకుంటే ఈ చిన్న స్పూన్ తోటి యాక్టివేటర్ ఈ చిన్న స్పూన్తో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రేషియో అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది. లెగ్స్కి మీకు బాగా ట్యాన్ అది ఉంటే కనుక దీంతో మీరు ఇంకొక 1.5 స్పూన్స్ కూడా మీరు యాక్టివేటర్ తీసుకోవచ్చు. సో నేనైతే 1.5 స్పూన్స్ యాక్టివేటర్ తీసుకుంటున్నాను. అలాగే ఇది క్రీమ్ చూస్తున్నారు కదా, ఇది క్రీమ్ ఇలాగ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ యాక్టివేటర్ అన్నది ఈ చిన్న డబ్బాలో వస్తుంది. అలాగే ఇది ప్రీ బ్లీచ్ ఇంకా పోస్ట్ బ్లీచ్ అని వస్తుంది. జనరల్గా మనకి పెడిక్యూర్లో పోస్ట్ బ్లీచ్తో పని ఉండదు, ప్రీ బ్లీచ్ మాత్రం అప్లై చేద్దాము. ఫస్ట్ ప్రీ బ్లీచ్ అప్లై చేసేసి అప్పుడు మిక్సింగ్ చేస్తే మనకి టైంకి పాదాలు సెట్ అయిపోతాయి. సో ముందుగా ప్రీ బ్లీచ్ అప్లై చేద్దాం. దీనికి ఏవైనా మనకి మట్టిలో లాంటి తర్వాత పట్టీలు అలాంటివి ఏవైనా ఉంటే తీసేయండి. జస్ట్ ఇది క్వాంటిటీ చూడండి, ఇది క్వాంటిటీ తీసుకుని ఇలాగ అప్లై చేసేయండి పాదాలకి. నెక్స్ట్ ఈ పాదాలకి అప్లై చేద్దాము. సో ఈ వర్షాకాలము ఇంకా వింటర్ వచ్చే టైంకి చాలామందికి ఈ పాదాలతోటి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే బాగా క్రాక్స్ అలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ 15 డేస్కి ఒకసారి ఇలా పెడిక్యూర్ చేసుకుంటే మీకు పాదాలు చాలా నీట్గా మెయింటైన్ అవుతాయి. సో ఇలాగా ప్రీ బ్లీచ్ అప్లై చేసేసాం కదా, ఇప్పుడు బ్లీచ్ మిక్సింగ్ చేద్దాం. సో ఇప్పుడు ముందుగా బ్లీచ్ క్రీమ్ ఉంది కదా, ఈ క్రీము ఈ స్పూన్ తోటి, మెజరింగ్ స్పూన్ ఉంది కదా, దీంతో 1 స్పూన్ క్రీమ్ తీసుకోండి. అలాగే ఇది యాక్టివేటర్ ఇలా పౌడర్ లాగా ఉంటుంది. ఈ యాక్టివేటర్ని మీరు ఈ బ్యాక్ ఉన్న స్పూన్ తోటి 1 స్పూన్ తీసుకోండి. తీసుకుని ఈ క్రీమ్లో మిక్స్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు కాళ్ళు బాగా ట్యాన్గా ఉంటే కనుక ఇంకొక 1/2 స్పూన్ కూడా మీరు పౌడర్ని ఇందులో మిక్స్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు అలాగే చేస్తున్నాను. చేసిన తర్వాత దీన్ని బాగా కలిపేయండి. పౌడరు క్రీమ్ అంతా మిక్స్ అయ్యేటట్టు. చూస్తున్నారు కదా, పౌడర్ అంతా క్రీమ్లో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇమీడియట్గా ఎప్పుడైనా సరే మీరు బ్లీచ్ మిక్స్ చేసేగానే ఇమీడియట్గా దాన్ని మనం అప్లై చేసేయాలి. సో ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. పాదాలు అడుగుని రాయని అవసరం లేదు, ఎందుకంటే మనం ఎలాగో నెక్స్ట్ పెడిక్యూర్ చేసినప్పుడు వాటర్లో డిప్ చేసి క్లీన్ చేస్తాం కాబట్టి జస్ట్ పాదాల పైన అంతా కూడా అప్లై చేసేయండి. మీకు ఎక్కడెక్కడ ట్యాన్ ఎక్కువగా ఉంది అనిపిస్తే, ఎక్కడ మరకలు అవి ఉన్నాయి అనిపిస్తే, సో ఆ పార్ట్లో అంతా కూడా నీట్గా అప్లై చేసేయండి. అలాగే సెకండ్ లెగ్ కూడా అప్లై చేసాను.
సో ఇలాగ అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం పాదాలని ఇలాగ ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పుడు క్లీన్ చేద్దాం. సో 10 మినిట్స్ తర్వాత క్లీన్ చేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయిపోయింది. సో బ్లీచ్ కూడా అయిపోయింది. ఇది ఇంకా మనం రిమూవ్ చేసేద్దాము. మనకి స్ప్లాచ్లా ఉంటుంది కదా, దీంతో జస్ట్ మీరు ఇట్లాగంటే ఇదంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా మనం తీసేసిన తర్వాత బ్లీచ్ని జస్ట్ వెట్ క్లాత్ తోటి ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా క్లీన్ చేసేయండి. సో మన బ్లీచింగ్ ప్రాసెస్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ట్యాన్ చాలా మటుకు రిమూవ్ అయిపోయింది. ఇంకా మిగిలింది మనం నెక్స్ట్ పెడిక్యూర్ చేసినప్పుడు పెడిక్యూర్ తోటి మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఇప్పుడు పెడిక్యూర్ ప్రొసీజర్లోకి వెళ్దాము. సో మనం ముందుగా నెయిల్స్ ఫైల్ చేద్దాము. ఈ నెయిల్ ఫైలర్ ఉంటుంది ఇలాగా. ఈ ఫైలర్ తీసుకొని ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేయండి. ఇవాళ రేపు అందరికీ ఫైలింగ్ మీద ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను దీని గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. సో నెయిల్స్ని ఫైల్ చేసేయండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి పెడిక్యూర్ టబ్ రెడీ చేసుకోవాలి. దానికోసమని మనం ఒక టబ్ తీసుకోవాలి, మన కాళ్ళు ములిగి అంత టబ్. సో అది తీసుకున్న తర్వాత దాంట్లో హాట్ వాటర్ మన కాళ్ళు ఎంతవరకు పర్మిట్ చేస్తాయి, ఎంతవరకు బేర్ చేస్తాయి అన్నది చూసుకుని మీరు హాట్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా హాట్ వాటర్ వేసేసిన తర్వాత దీంట్లో షాంపూ వేయండి. ఎనీ షాంపూ వేసుకోవచ్చు, ఏ షాంపూ అయినా ప్రాబ్లం లేదు. అలాగే ఇప్పుడు కొంతమంది బ్లీచ్ పెట్టుకొని వాళ్ళు ఉంటే కనుక బ్లీచ్కి బదులు మీరు హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ ఇంకా బ్లీచ్లో ఉండే యాక్టివేటర్ కానీ ఏదైనా మిక్స్ చేయొచ్చు. సో నేను ఇక్కడ యాక్టివేటర్ నా దగ్గర ఉంది, సో అది వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇందులో మీ పాదాలని పెట్టేయండి. ఇలాగా ఇలా పెట్టిన పాదాన్ని మీరు ఒక 5 to 7 మినిట్స్ ఇట్లా ఉంచండి. సో దీనివల్ల ఏంటవుతుందంటే మనకి పాదాలు అడుగున ఉన్న డస్ట్ అది ఉంటుంది కదా, అదంతా కూడా బాగా రిమూవ్ అయిపోతుంది. సో మనకి క్లీనింగ్ ప్రొసీజర్ ఈజీ అవుతుంది. సో ఇలాగ ఒక 5 to 7 మినిట్స్ మనం ఉంచాలి. ఈ వాటర్లో కనుక మీరు మీ కాలు నుంచి తీసిన మట్టెలు కానీ లేకపోతే పట్టీలు కానీ ఇలాంటివి వాటర్లో వేసేసారంటే వాటిలో ఉన్న డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది. సో మీకు మళ్ళీ స్పెషల్గా వాటిని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఈజీగా మీరు క్లీన్ చేసుకోగలుగుతారు. సో ఇలాగా ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫుట్ స్క్రాపర్ అని ఉంటుంది చూడండి. ఇలాగా చాలా రఫ్గా ఉంటుంది ఇక్కడ దీనికి. సో దీంతో మనం బ్యాక్ క్లీన్ చేయాలి. అది ఎలా చేయడమో చూపిస్తాను. ఇలాగా మొత్తం అంతా
మీరు మనకి బ్యాక్ని పగుళ్ళవి ఉంటాయి కదా, డెడ్ స్కిన్, దాన్ని రిమూవ్ చేయాలి. మధ్య మధ్యలో వాటర్ తోటి స్క్రాపర్ క్లీన్ చేయండి. ఇలాగా ఈ ఫుడ్ స్క్రాపర్ వల్ల ఏంటంటే మనకి బ్యాక్ ఉన్న పగుళ్ళన్నీ కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి, నీట్గా వచ్చేస్తుంది. సో పగుళ్ళనన్నింటినీ ఇలా క్లీన్ చేసేయండి. ఇది నీళ్ళల్లో నాని ఉండడం వల్ల కాలు మనకి తొందరగా డెడ్ స్కిన్ అన్నది రిమూవ్ అయిపోతుంది. సో పాదం అడుగునున్న డస్ట్ డర్ట్ అంతా కూడా క్లియర్ అయ్యేటట్టుగా క్లీన్ చేసుకోండి. ఒకసారి కాల్ని డిప్ చేసి మళ్ళీ క్లీన్ చేయండి. అలాగే రెండో కాలు కూడా చేయండి. ఇప్పుడు ఫుడ్ స్క్రాపర్ తోటి పాదాలంతా కూడా క్లీన్ చేసేసాం కదా. అలాగే ఇంక నెక్స్ట్ ఇప్పుడు పై వైపు క్లీన్ చేద్దాము. పై వైపు మనం ఫుడ్ స్క్రాపర్ యూజ్ చేయకూడదు. వాటికి పెడిక్యూర్ బ్రషెస్ అని ఇలా దొరుకుతాయి, చిన్నవి హ్యాండీగా ఉంటాయి. సో ఇలాంటి బ్రష్ తీసుకోండి. తీసుకుని ఒకసారి వాటర్లో డిప్ చేసి దాని మీద కొద్దిగా షాంపూ వేయండి. షాంపూ వేసిన తర్వాత జస్ట్ పాదాన్ని ఇలాగా టబ్ మీద పెట్టి ఇలా క్లీన్ చేయండి. పైనంతాను నెయిల్స్ దగ్గర ఇలా పాదాల మీద అంతా కూడా ఈ సైడ్స్ బ్యాక్ అంతా కూడా మీరు ఈ బ్రష్ తోటి క్లీన్ చేయండి. ఇది సాఫ్ట్గానే ఉంటాయి దీని రిజల్ట్స్ కాబట్టి మనకి ఎక్కువగా మంట అది ఉండదు. సో పాదాల మీద ఉన్న మురికి అంతా వచ్చేస్తుంది. అలాగే నెయిల్స్ మీద కూడా క్లీన్ చేయండి. సో దానివల్ల నెయిల్స్ మీద ఉన్న డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ వాటర్లో పెట్టేయండి. ఇప్పుడు రెండో కాలుకి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో క్లీన్ చేయండి. ఇప్పుడు పాదాలని శుభ్రంగా కడిగేయండి. సో ఈ రకంగా నేను చెప్పిన రకంగా మీరు కనుక చేసుకుంటే ఇంట్లోని మీరు పార్లర్లో మీకు పెడిక్యూర్ చేసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది, అలాంటి ఎఫెక్ట్ డెఫినెట్గా వస్తుంది. మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కాల్ని పైకి తీసి ఏదైనా ఒక సాఫ్ట్గా ఉన్న క్లాత్ తీసుకుని దాంతో బాగా తుడిచేయండి. ఒకసారి వాటర్ అది లేకుండా ఇలా తుడిచిన తర్వాత మీకు
క్యూటికల్ పుషర్ అని ఇలా ఉంటుంది. సో ఈ క్యూటికల్ పుషర్ తీసుకోండి. తీసుకుని జస్ట్ క్యూటికల్ పార్ట్ని లోపల వైపుకి ప్రెస్ చేయండి క్యూటికల్ థ్రెడ్ని. కొద్దిగా కాటన్ తీసుకుని ఇది క్లీన్ చేయండి. జస్ట్ ఈ సైడ్లో ఉన్న క్యూటికల్ అంతా పుష్ చేశారంటే మీకు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు క్యూటికల్ కట్టర్ అని ఇలాగ ఉంటుంది. సో దీంతో మీరు ఈ క్యూటికల్ అన్న ఎక్స్ట్రా ఉన్నదంతటిని ఈ రకంగా కట్ చేసి తీసేయండి. ఇది చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే కొద్దిగా ఇవి ఇన్స్ట్రుమెంట్స్ కదా, కొంచెం కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చేసుకోండి. ఇలా మీకు ఈ ఎక్సెస్ కనిపిస్తున్నది కదా, ఇదంతా కూడా మనకి నీట్గా బయటకు వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ డస్ట్ క్లీనర్ ఉంటుంది. దీంతో మీరు గోడల లోపల ఉన్న డస్ట్ని జాగ్రత్తగా ఇలా రిమూవ్ చేయండి. చూస్తున్నారు కదా డస్ట్. ఇది తీసినప్పుడు మాత్రం కేర్ఫుల్గా చేయండి, స్కిన్ లోపల గుచ్చుకోకుండాను. ఇంకో చూడండి డస్ట్ అంతా అట్లా వచ్చేస్తుంది మనకి. సో దానివల్ల నెయిల్స్ అన్నీ నీట్గా ఉంటాయి. మళ్ళీ ఒకసారి కాటన్ తోటి ఇదంతా క్లీన్ చేసేయండి. ఎక్సెస్ ఏదైనా సరే మీకు అనిపిస్తే ఫైలర్ తోటి జస్ట్ ఒకసారి ఫైల్ చేసేస్తే సరిపోతుంది. ఇలాగా మొత్తం అన్ని ఫింగర్స్కి చేసేయండి. సో ఇప్పుడు మనకి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఇలాంటి టబ్ ఉంటుంది. సో మనకి కొద్దిగా రిలాక్స్డ్గా కావాలి అనుకుంటే మసాజింగ్ కోసము దీంట్లో బబుల్స్ వస్తూ ఉంటాయి. ఇది ఫుట్ మసాజరు. ఇందులో మీరు పాదాలు పెట్టేసి ఒక 10 minutes ఉంచారంటే మీకు బాగా రిలాక్స్డ్గా మసాజ్ అయిపోతుంది. సో ఇది కూడా పెద్దగా కాస్ట్ ఏమీ ఉండదు, ఇది మీరు తీసుకోవచ్చు. ఇలాగ ఒక 5 to 10 minutes మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు రిలాక్స్ అవ్వచ్చు. దీని కిందని మీకు ఆక్యుప్రెషర్ బీట్ లాగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పాదాలు అడుగుని బాగా రిలాక్సేషన్ వస్తుంది. సో ఇలాగా మీరు మసాజింగ్ తీసుకోండి. సో మనకి మసాజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పాదాలని నీట్గా తుడిచేసుకోండి. ఇలాగా వాటర్ అది ఏమీ లేకుండా నీట్గా తుడిచేసుకుని లాస్ట్ స్టెప్ ఏంటంటే మాయిశ్చర్ అప్లై చేయడము. సో మీ దగ్గర ఉన్న ఎనీ మాయిశ్చర్ మీరు అప్లై చేయొచ్చు.
ఇలా తుడిచేసాం కదా, ఇప్పుడు కొద్దిగా మాయిశ్చర్ హ్యాండ్లోకి తీసుకోండి. తీసుకుని పాదాలకి అప్లై చేసేయండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పాదాలు ఫస్ట్ టైం ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయి అన్నది, ఎంత నీట్గా వచ్చాయి అని పాదాలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించాలనుకున్న పెడిక్యూర్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. ఇది బేసిక్ పెడిక్యూర్. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే.